This conference will now be recorded. రైట్, థ్యాంక్ యూ. స్క్రీన్ కనబడుతుంది కదా? స్క్రీన్ విజిబుల్ అండి? పర్ఫెక్ట్. సో మనకి స్టార్టింగ్ 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అంటే మనము ఫిజికల్ మిషన్లో ఒక జావా అప్లికేషన్ కానీ డాట్ అప్లికేషన్ కానీ మనం డిప్లాయ్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో, ఒక ఫిజికల్ మిషన్లో. తర్వాత ఏమైంది, ఆ ఫిజికల్ మిషన్ మనం ఒక ఫిజికల్ మిషన్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకవేళ మీరు డిప్లాయ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జావా అప్లికేషన్ సంబంధించినవి ఒక 2-3 జావా అప్లికేషన్స్, ఒక 2-3 డాట్ అప్లికేషన్స్ మీరు సేమ్ మిషన్లో డిప్లాయ్ చేశారనుకోండి. సో అలా చేయడం వల్ల కొన్ని అప్లికేషన్స్, మీకు చెప్పాను కదా నేను, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్క నిమిషం అండి. హలో, గుడ్ మార్నింగ్ అయ్యమ్మ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా అయితే నేను మీకు చెప్పాను, ఎలా కంపేర్ చేశాను, నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఒక బిల్డింగ్ అది స్టాండ్లో నిలబడాలి అంటే మనం ముందు దానికి సపోర్టింగ్గా మనం కింద పిల్లర్స్ అనేది ఒకటి మనం బిల్డ్ చేసి ఆ తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. అప్పుడే ఆ బిల్డింగ్ అనేది ఇట్ కెన్ స్టాండ్. సిమిలర్గానే ఒక అప్లికేషన్ అది జావాలో రాసినా పర్వాలేదు, .NETలో అయినా పర్వాలేదు, ఆర్ పైథాన్లో రాసినా పర్వాలేదు, ఎనీ లాంగ్వేజ్. ఆ అప్లికేషన్ మీరు డెవలపర్స్ కోడ్ రాస్తారు, జావాలో .NETలో కోడ్ రాస్తారు. కోడ్ రాసిన తర్వాత ఒక అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. అప్లికేషన్ మీరు ఒక మిషన్లో మీరు ఇన్స్టాల్ చేస్తారు లేదా డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ ఇన్స్టాల్ అన్నీ ఒకటే, డిప్లాయ్ అన్న ఇన్స్టాలేషన్ అన్న సేమ్. సో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఒక మిషన్లో ఆ అప్లికేషన్ ఒక బిల్డింగ్ లాంటిది అనమాట. ఆ బిల్డింగ్ అనేది ఒక అప్లికేషన్ అనేది తనంతట తానుగా రన్ అవ్వదు. అది రన్ అవ్వాలి అంటే ఇలా మనకి పిల్లర్స్ ఎలా అవసరమో బిల్డింగ్కి, ఈ అప్లికేషన్ కూడా ఇంకొక సాఫ్ట్వేర్ దానికి అవసరం. ఆ సాఫ్ట్వేర్ని ఏమంటామంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సాఫ్ట్వేర్ అంటాం. జావా అయితేనేమో జావా రన్ టైమ్ అంటాం, .NET అయితేనేమో .NET రన్ టైమ్ అంటాం. అయితే ఈ రన్ టైమ్ సాఫ్ట్వేర్స్ మనం ఎక్కడ తీసుకుంటాం? జావా అయితేనేమో ఒరాకిల్, జావా ఎవరిదండి? ఒరాకిల్ వాళ్ళ కంపెనీది. సో వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం జావా రన్ టైమ్ డౌన్లోడ్ చేసుకుంటాం. అలాగే .NET అయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం రన్ టైమ్ డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే ఈ రన్ టైమ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. కొన్ని వర్షన్స్ 1 ఉంటే ఇంకో వర్షన్ 2 ఉండొచ్చు. అంటే జావాలోనే జావా అప్లికేషన్ ఒక రన్ టైమ్ 1 వర్షన్ పడుతుండొచ్చు, ఇంకొక జావా రన్ టైమ్ 2 వర్షన్ పడుతుండొచ్చు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకటే ఫిజికల్ మిషన్లో మీరు ఒక 3 అప్లికేషన్స్, జావా అప్లికేషన్స్ మీరు డిప్లాయ్ చేసినప్పుడు రెండు జావా అప్లికేషన్స్ ఏమో వర్షన్ 1 వాడొచ్చు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఇంకొక జావా అప్లికేషన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వర్షన్ 2 వాడుతుండొచ్చు. దీనివల్ల ఒకే మిషన్లో 3 అప్లికేషన్ రన్ అవుతుండడం వల్ల ఆ జావా అప్లికేషన్స్కి 2 రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ కనబడతా ఉంటాయి. ఒకటి వర్షన్ 1, ఒకటి వర్షన్ 2. ఆ అప్లికేషన్స్ ఒకవేళ పొరపాటున 1 రన్ టైమ్ వాడకుండా పొరపాటున 2 వర్షన్ వాడింది అనుకోండి, ఆ అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. దీనివల్ల స్టెబిలిటీ అనేది ఉండదు అప్లికేషన్స్కి. ఒకే మిషన్లో మీరు మల్టిపుల్ జావా అప్లికేషన్స్ డిప్లాయ్ చేసినప్పుడు స్టెబిలిటీ అనేది కష్టం. ఒకవేళ అన్నీ కూడా సేమ్ వర్షన్స్ ఉంటే ఇష్యూ వేరు. బట్ సేమ్ టైం జావా అప్లికేషన్ కూడా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ అదర్ సాఫ్ట్వేర్స్ ఆల్సో. అంటే నాట్ ఓన్లీ రన్ టైమ్ అండి, ప్రతి వెబ్ అప్లికేషన్ అది జావాలో అయినా రాసి ఉండొచ్చు, .NET అయినా రాసి ఉండొచ్చు. అవి డిపెండ్స్ ఆన్ వేరియస్ అదర్ సాఫ్ట్వేర్స్ నాట్ రిలేటెడ్ .NET, నాట్ రిలేటెడ్ జావా. అవి ఆ అప్లికేషన్స్ వేరే లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు. ఆ లైబ్రరీస్లో కూడా వర్షన్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇన్ షార్ట్ ఏం చెప్తున్నానంటే, ఒకే మిషన్లో మల్టిపుల్ అప్లికేషన్ రన్ చేయడం వల్ల ఆ అప్లికేషన్ స్టెబిలిటీ అనేది కొంచెం కష్టం. ఆ అప్లికేషన్ ఒక్కోసారి క్రాష్ కూడా అవ్వచ్చు. అందుకని అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక అప్లికేషన్ని ఒక సపరేట్ మిషన్లో ఇన్స్టాల్ చేసేవాడు. ఒక అప్లికేషన్ ఒక మిషన్లో రన్ చేసేవాడు. దీనివల్ల లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ అయ్యేది. సో తర్వాత ఏమైందంటే మనకి హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారండి. హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఒకే ఫిజికల్ మిషన్ని అది లాజికల్ పార్టిషన్స్ క్రియేట్ చేస్తుంది. ఒకే ఫిజికల్ మిషన్ అన్నమాట. అంటే
మీకు ఒక పార్టిషన్ అంటే సేమ్ మిషన్, ఆ మిషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ర్యామ్ సైజ్ ఎక్కువ ఉంటుంది, సిపియు కోర్స్ ఎక్కువ ఉంటాయి, హార్డ్ డిస్క్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఒక హ్యూజ్ అంటే ఒక బాగా మరి వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సర్వర్ని దాంట్లో మనం హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టూల్ ద్వారా మనము ఆ మిషన్ కెపాసిటీని బట్టి, మిషన్ ర్యామ్ సైజ్ని బట్టి, సిపియు కోర్ని బట్టి, సైజ్ని బట్టి, హార్డ్ డిస్క్ సైజ్ని బట్టి ఎన్ని పార్టిషన్స్ చేయొచ్చు అనేది డిసైడ్ చేసి మనము అన్ని పార్టిషన్స్ మనం క్రియేట్ చేస్తాం. అంటే ఇన్ షార్ట్ మీకు ఎలా చెప్పాలంటే, మనము ఇంతవరకు అమెజాన్ క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేసాం కదా. ఏడబ్ల్యూఎస్లో బోల్డ్ అని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం. ఇప్పటికి కూడా చాలాసార్లు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసాం మనం, ఒక అమెజాన్ లైనక్స్ కానీ, ఉబంటు కానీ, విండోస్ కానీ సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. సో మీకు ఆల్రెడీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి చెప్పాను కదా ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని చెప్పారు. అలా ప్రతి రీజియన్లోనూ వాళ్ళకి జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ అంటే నథింగ్ బట్ డేటా సెంటర్స్ అనమాట. ఆ డేటా సెంటర్లో ఆల్రెడీ వాళ్ళకి వెరీ హై హ్యాండ్ ఫిజికల్ మిషన్స్ ఉంటాయి. ఆ ఫిజికల్ మిషన్స్లో ఆల్రెడీ వాళ్ళు హైపర్వైజర్ వాడుతుంటారు. వాళ్ళు ఇలాంటి పార్టిషన్స్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింటారు. సపరేట్ పార్టిషన్స్ క్రియేట్ చేస్తారనమాట. ఈ పార్టిషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఆ పార్టిషన్ ఒకటి మీకు ఇస్తారు. ఆ ఫిజికల్ మిషన్లో ఒక పార్టిషన్ మాత్రమే ఇస్తారు. ఒక సపరేట్ ఫిజికల్ మిషన్ మీకు ఇవ్వరు కదా, ఒక చిన్న పార్టిషన్ మాత్రమే ఇస్తారు. ఇందులో మీరు అమెజాన్ లైనక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గెస్ట్ ఓఎస్ అని ఉంది. ఈ గెస్ట్ ఓఎస్ అనేది ఏం చేసుకోవాలి అది మీరే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. మీకు వాళ్ళు ఒక పార్టిషన్ ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇస్తారు. ఒక నిమిషం లాగిన్ అవుతున్నాను. మీకు ఇది ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను. ఇక్కడ చూడండి వర్చువల్ మిషన్. సో ఈ అమెజాన్ EC2 అలోస్ యూ టు క్రియేట్ వర్చువల్ మిషన్. అంటే యాక్చువల్గా వర్చువల్ మిషన్ అంటే ఇది పార్టిషన్ని మనం ఏమంటామంటే, దీన్ని మనం లాజికల్ పార్టిషన్ అంటాము, లేదా వర్చువల్ మిషన్ అంటాం. ఇట్స్ ఏ వర్చువల్ మిషన్, నాట్ ఎ ఫిజికల్ మిషన్. ఇది మెయిన్ ఫిజికల్ మిషన్, వన్ మిషన్. ఈ మిషన్లో మనం ఈ మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, దాని ర్యామ్ సైజ్, సిపియు, హార్డ్ డిస్క్ సైజ్ని బట్టి ఎన్ని పార్టిషన్స్ చేయొచ్చు అన్ని పార్టిషన్స్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 పార్టిషన్స్ చేసాం అనుకుందాం. అంటే 20 పార్టిషన్స్, ఈ ఒక్కొక్క పార్టిషన్ మనం వర్చువల్ మిషన్ అంటాం. సో ఈ పార్టిషన్లో గెస్ట్ ఓఎస్ అంటున్నాం కదా, ఈ గెస్ట్ ఓఎస్నే మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రతిసారి కూడా. సో మీరు ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఇక్కడ డౌన్కి వచ్చేసి అమెజాన్ లైనక్స్ కానీ, ఉబంటు కానీ, విండోస్ కానీ, రెడ్ హ్యాట్ కానీ సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గెస్ట్ ఓఎస్. ఇది గెస్ట్ ఓఎస్ అంటే మీకు ఈ పార్టిషన్ ఎవరు ఇస్తున్నారు, అమెజాన్ వాళ్ళే ఇస్తున్నారు. ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, అది వాళ్ళు ర్యాండమ్లీ వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళు ఇంటర్నల్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ఇట్ విల్ టేక్ కేర్ అనమాట. సో దెర్ ఈస్ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్. సో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు అమెజాన్ సెలెక్ట్ చేసుకొని కీ పేరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని లాంచ్ ఇన్స్టెన్స్ అంటారో, మీకు టీటీ మైక్రో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఒక 1 CPU 1 GB మెమరీ మాత్రమే ఇస్తారు ఆ వర్చువల్ మిషన్కి. ఒకవేళ మీరు ఫ్రీ టైర్ తీసుకుంటే కనుక, ఎప్పుడైతే లాంచ్ ఇన్స్టెన్స్ అంటారో ఆటోమేటిక్గా ఈ బటన్ క్లిక్ చేయగానే ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. అమెజాన్ వాళ్ళ ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ ర్యాండమ్గా ఏం చేస్తుందంటే, డేటా సెంటర్లో ఇలాంటి ఫిజికల్ మిషన్స్ థౌజండ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ఫిజికల్ మిషన్స్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ప్రతి ఫిజికల్ మిషన్లో ఇలాంటి పార్టిషన్స్ ఉంటాయి. సో ర్యాండమ్గా ఇట్ విల్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఫిజికల్ మిషన్, అందులోంచి ఒక పార్టిషన్, ఇది కానీ ఏదైనా దాని ఇష్టం. ఆ ఫిజికల్ మిషన్ ర్యాండమ్గా ఒక పార్టిషన్ని అది పిక్ చేసుకొని, అది అందులో మీరు అమెజాన్ లైనక్స్ తీసుకున్నారు కాబట్టి మీకు అమెజాన్ లైనక్స్ని ఇందులో ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. దానిపైన మనం ఏం చేసాం, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాం, టెరాఫామ్ ఇన్స్టాల్ చేసాం, లేదా అపాచీ ఇన్స్టాల్ చేసాం, ఒక వెబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని డిప్లాయ్ చేసుకున్నాం, అన్జిప్ చేసి దాన్ని మనం యాక్సెస్ చేసి ట్రై చేసాం. సో ఇవన్నీ మీరు ఈ మిషన్ మీద చేయాలి అంటే మీకు గెస్ట్ ఓఎస్ కంపల్సరీ ఉండాలి కదా, గెస్ట్ ఓఎస్ కంపల్సరీ ఉండాలి. ఇది లేకుండా మీరు దానిపైన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయలేము. అండ్ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ఫిజికల్ మిషన్ కూడా ఇది రన్ అవ్వాలి అంటే మీకు కంపల్సరీ ఈ ఫిజికల్ మిషన్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కదా. ఇది దాన్ని హోస్ట్ ఓఎస్ అంటాం, ఇది గెస్ట్ ఓఎస్ అంటాం, ఇది హోస్ట్ ఓఎస్ అంటాం.
ఈ హోస్ట్ ఓఎస్ ఇది లైనక్స్ ఓఎస్ అవ్వచ్చు, విండోస్ ఓఎస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకే, దానిపైన మనము మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో ఒకటి హైపర్వైజర్. హైపర్వైజర్ వర్క్ ఏం చేస్తుంది, అది పార్టిషన్ క్రియేట్ చేస్తుంది. సో ప్రతి పార్టిషన్, ఈ పార్టిషన్ అబ్జర్వ్ చేయండి. ఈ పార్టిషన్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఇట్ విల్ హ్యావ్ సచ్ ఏ ఎన్విరాన్మెంట్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సిమిలర్ లైక్ ఏ ఫిజికల్ మిషన్. ఇప్పుడు చూడండి, మీరు ఒక బ్రాండ్ న్యూ మిషన్ కొన్నారు, ఒక ఫిజికల్ మిషన్ కొన్నాక దానికి ర్యామ్, సిపి అన్ని బై డిఫాల్ట్ మీరు కొంటారు, వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, పెన్ డ్రైవ్ కానీ ఇంకేదైనా యూస్ చేసి మీరు దానిపైన విండోస్ కానీ ఇంకా లైనక్స్ కానీ ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఫిజికల్ మిషన్లో ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిందంటే అసలు ఆ అప్లికేషన్ రన్ అయిపోతుంది, రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మీరు లాంచ్ చేసినప్పుడు మీకు విండోస్ కనబడుతుంది, లోగో కనబడుతుంది, అన్ని కనబడుతున్నాయి. అంటే అప్లికేషన్ రన్నింగ్లో ఉందన్నమాట. అంటే అది రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది. ఆ ఫిజికల్ మిషన్లో మీరు ఒకసారి ఓఎస్ క్రియేట్ చేయగానే ఆ ఓఎస్ ఇన్స్టాల్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది, అది రన్ అవుతుంది, మీరు దాన్ని మనం చూడగలుగుతున్నాం. సిమిలర్గా అలాంటి ఎన్విరాన్మెంటే మనకి ఈ వర్చువల్ మిషన్లో కూడా ఉంటుంది. అలాంటి ఎన్విరాన్మెంటే ఈ వర్చువల్ మిషన్లో కూడా ఉంటుంది. ఇందులో కూడా ఎలా అయితే మీకు ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేసాం ఇక్కడ, ఇందులో కూడా మనం ఒక ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఓఎస్ ఇందులో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఓఎస్ ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సపోర్ట్ ఉందో, ఈ గెస్ట్ ఓఎస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. దీనికి కూడా మెమరీ అవసరం, ర్యామ్ అవసరం, సిపియూ అవసరం, హార్డ్ డిస్క్ అవసరం. సో దీనికి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ అవర్ హోస్ట్ ఓఎస్ అండ్ హోస్ట్ ఓఎస్ విల్ కమ్యూనికేట్ విత్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ షేర్డ్ బై ఈచ్ వర్చువల్ మిషన్. ఇక్కడ ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అవి షేర్ చేసుకుని వాడుకుంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ వర్చువల్ మిషన్, నేను దీన్ని లాజికల్ అంటూ ఉంటాను, అప్పుడప్పుడు వర్చువల్ మిషన్ కూడా అంటూ ఉంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ యాప్ ఏ అన్నాను అంటే, ఈ యాప్ అనేది మనకి జావా అప్లికేషన్ అవ్వచ్చు, .NET అప్లికేషన్ అవ్వచ్చు, ఇంకా పైథాన్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. సో ఇక్కడ కింద మనము బిన్స్ అంటే బైనరీస్ అనమాట. బైనరీస్ అంటే నథింగ్ అండి, మీ EXE ఫైల్స్ ఉంటాయి, వేర్ ఫైల్స్ ఉంటాయి. ఒకసారి మనము ఎప్పుడైతే మనం జావా అప్లికేషన్ చేసిన తర్వాత బిల్డ్ చేస్తాం, గుర్తుంది కదా, జెంకిన్స్లో బిల్డ్ టూల్ వాడాం మనం. బిల్డ్ టూల్ ఏం చేస్తుందని చెప్పాను నేను మీకు, ఒక జావా అప్లికేషన్ని మిషన్ అండర్స్టాండబుల్ వేలో కన్వర్ట్ చేస్తుందని చెప్పాను. ఆ కన్వర్ట్ అయిన ఫైల్ని మనం వేర్ ఫైల్ అంటాం. అదే .NETలో అయితేనేమో మనకు .var కాకుండా .exe జనరేట్ అవుతుంది. సో ఈ .exe అయినా .var అయినా ఇవన్నీ కూడా ఫైనల్లీ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ అనమాట. దాన్ని మనం బైనరీస్ అంటాం, షార్ట్గా మనం బైనరీస్ అంటాం. తర్వాత లైబ్రరీస్ అంటే ఏం లేదండి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ జావా అప్లికేషన్ కావచ్చు, ఇది .NET అప్లికేషన్ కావచ్చు, ఈ అప్లికేషన్కి సపోర్టివ్గా కొన్ని ప్రోగ్రామ్స్ కావాలి, దాన్ని మనం లైబ్రరీస్ అంటాం. ఈ లైబ్రరీస్ లేకుండా ఈ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. ఇది రన్ అవ్వకపోతే బైనరీస్ అనేది క్రియేట్ అవ్వవు. అందుకని ఈ లైబ్రరీస్ ఉంటేనే ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. సో మనకి జావా అప్లికేషన్ కావచ్చు, .NET అప్లికేషన్ కావచ్చు, దాంతోపాటు బిన్ అండ్ లైబ్రరీస్ ఆర్ డిపెండబుల్. ఇవి లేకుండా ఈ అప్లికేషన్ రన్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఈ రెండు కంపల్సరీ ఉండాలి. సో ఒకవేళ ఈ జావా అప్లికేషన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వాడుతుంది, వర్షన్ 1 వాడుతుంది, ఇక్కడ ఇంకో జావా అప్లికేషన్ అవుతుంది, ఇది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ 2 వాడుతుంది అనుకుందాం. ఇంతకుముందు మనం బిగినింగ్లో అనుకున్నట్టు ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ రావండి, క్లాషెస్ లాంటివి ఏం జరగవు. ఎందుకంటే ప్రతిదీ కూడా తన ఓన్ వర్చువల్ మిషన్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే నేమ్ స్పేస్ అంటాం. నేమ్ స్పేస్ అంటే ఇది కంప్లీట్లీ ఐసోలేటెడ్ అనమాట. ఇది వాడుతున్న బైనరీస్ అన్ని కూడా కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఇప్పుడు ఇక్కడ కూడా జావా ఉంది, ఇక్కడ కూడా జావా ఉంది అనుకుందాం కొద్దిసేపు. ఇక్కడ బైనరీస్లో వన్ ఆఫ్ ద బైనరీ వచ్చేసి జావా రన్ టైమ్ కూడా ఉంటుంది అనుకుందాం. జావా రన్ టైమ్ వర్షన్ 1 ఉంది, ఇక్కడ కూడా జావా రన్ టైమ్ వర్షన్ 2 ఉంది. దాన్ని కూడా మనం బిన్స్ అని అంటాం, వన్ ఆఫ్ ద బిన్స్. అయితే ఈ వర్షన్ 2 ఉంది, వర్షన్ 1 ఉంది. సో ఇష్యూ లేదు, అసలు ఇప్పుడు ఇష్యూ లేదనమాట. ఒకవేళ ఈ అప్లికేషన్ ఇప్పుడు ఒకే మిషన్లో రన్ అవుతుంది, బట్ ఇది క్రాష్ అవ్వదు. ఎందుకంటే రెండు అప్లికేషన్ రన్ అవుతున్నాయి, బట్ రెండు కూడా సపరేట్ వాటి ఓన్ ఐసోలేటెడ్ ఏరియా అంటాం. జనరల్గా ఐసోలేటెడ్ అంటే దీనికి సంబంధం లేని వాతావరణంలో అవి రన్ అవుతూ ఉంటాయి, దీనికి సంబంధం ఉండదు. సో ఇది ఒకవేళ క్రాష్ అవుతే ఈ అప్లికేషన్లో డెవలపర్ రాసిన కోడ్ వల్ల క్రాష్ అవ్వాలి, కానీ డిఫరెంట్ వర్షన్స్ వల్ల కావడం జరగదు.
ఇంతకుముందు జరిగినట్టుగా ఒకే మిషన్లో 2 అప్లికేషన్స్ చేసినప్పుడు ఇలాంటి పార్టిషన్స్ అనేవి లేవు అప్పుడు. ఇదంతా కలిపి ఒక సింగిల్ పార్టిషన్గా ఉండేది. ఇదంతా కలిపి ఒక సింగిల్ పార్టిషన్గా ఉండేదన్నమాట. సింగిల్ పార్టిషన్గా ఉండేది. సింగిల్ పార్టిషన్ ఉండడం వల్ల అప్లికేషన్స్ ఏబిసి ఒకే చోట రన్ అవుతూ ఒక సింగిల్ పార్టిషన్లో రన్ అవుతూ ఉండేవి. అందువల్ల అప్పుడు మనకి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు అలా కాదు. ఆ పార్టిషన్స్ మనము సపరేట్ చేసాం, చిన్న చిన్న పార్టిషన్కి మార్చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్స్ క్రాష్ అవ్వడం అనేది ఒక ఇష్యూ మనము ఇప్పుడు తీసేసాం. రెండో ఇష్యూ ఏం తీసేసామంటే అంతకుముందు 25 years బ్యాక్ ఒక ఫిజికల్ మిషన్లో ఒక అప్లికేషన్ మాత్రమే రన్ అవుతూ ఉండేది. రైట్. దీనివల్ల అంటే ఒక జావా కానీ ఒక డాట్ నెట్ కానీ రన్ చేయొచ్చు ఒక ఫిజికల్ మిషన్లో. కానీ 2 జావా కానీ 2 డాట్ నెట్ కానీ రన్ చేసినప్పుడు అంబిగ్యూటీ రావచ్చు. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ వల్ల కావచ్చు, ఇంకా వేరే డిపెండెన్సీస్ వల్ల కావచ్చు, అంబిగ్యూటీ రావచ్చు అప్పట్లో. అందుకని వాళ్ళు సపరేట్ ఫిజికల్ మిషన్ వాడేవాళ్ళు. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వేస్ట్ అవుతూ ఉండేది అనమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ ఒక 10-20 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఇండివిజువల్గా తన ఓన్ వర్చువల్ మిషన్లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ జావా అప్లికేషన్కి ఒక ఫైల్ కావాలి, ఒక ఫైల్ యాక్సెస్ కావాలి, లేదా సమ్ డేటా ఇట్ వాంట్ స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్. అది స్టోర్ అవ్వాలి అంటే హార్డ్ డిస్క్ కావాలి. మరి ఇక్కడ ఈ వర్చువల్ మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ పార్టిషన్లో ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఎక్కడ ఉంటుంది? ఈ ఫిజికల్ మిషన్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఒకవేళ అప్లికేషన్కి ఏదైనా ఫైల్ స్టోర్ చేయాలి, మేము హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ రిక్వెస్ట్ గెస్ట్ ఓఎస్కి వెళ్తుంది. గెస్ట్ ఓఎస్ ఏం చేస్తుందంటే ఓస్ట్ ఓఎస్తో కమ్యూనికేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కమ్యూనికేట్ చేస్తుంది. సో వీ వాంట్ టు స్టోర్ ఎ ఫైల్ xyz.txt ఫైల్ అని చెప్తాం దీనికి. అప్పుడు హార్డ్ డిస్క్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ స్టోరింగ్ దట్ ఫైల్. వేర్ ఇట్ స్టోర్ డజంట్ మ్యాటర్. అది ఎక్కడ స్టోర్ చేస్తుంది మనకి సంబంధం లేదు. ఇట్ విల్ స్టోర్ సమ్వేర్. తర్వాత ఈ అప్లికేషన్కి సపోజ్ ఆ ఫైల్ మళ్ళీ కావాలనుకున్నప్పుడు రిక్వెస్ట్ మళ్ళీ ఇట్ గోస్ టు గెస్ట్ ఓఎస్ మళ్ళీ హోస్ట్ ఓఎస్తో కమ్యూనికేట్ చేసినప్పుడు ఇది వి వాంట్ సో అండ్ సో xyz.txt ఫైల్ అన్నప్పుడు ఇది అంతకుముందు ఎక్కడైతే మెమరీలో స్టోర్ చేసిందో ఇట్ నోస్ ద అడ్రస్ ఆఫ్ దట్ లొకేషన్ ఆఫ్ దట్ ఫైల్ వేర్ ఇట్ స్టోర్డ్. ఆ లొకేషన్ నుంచి ఆ ఫైల్ పిక్ చేసి మళ్ళీ బ్యాక్ హోస్ట్ ఓఎస్కి ఇస్తుంది. హోస్ట్ ఓఎస్ గెస్ట్ ఓఎస్కి ఇస్తుంది. గెస్ట్ ఓఎస్ మన అప్లికేషన్కి ఇచ్చేస్తుంది. సో ఈ అప్లికేషన్ ఏమనుకుంటుందంటే ఇట్ ఫీల్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫిజికల్ మిషన్. ఇది తన ఓన్ ఫిజికల్ మిషన్లో రన్ అవుతుంది అనుకుంటుంది. కానీ అది యాక్చువల్గా ఫిజికల్ మిషన్లో రన్ అవ్వట్లేదు. అది రన్నింగ్ ఇన్ ఏ లాజికల్ పార్టిషన్ అరే వర్చువల్ మిషన్. సో ఇవన్నీ కూడా ఏమనుకుంటాయంటే ఇవన్నీ కూడా ఒక సపరేట్ ఫిజికల్ మిషన్లో రన్ అవుతున్నాయి అనుకుంటాయి. బట్ అవి నిజానికి ఒక పార్టిషన్లో రన్ అవుతూ ఉంటాయి. సో ఈ పిక్చర్లో ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, sir. చెప్పండి. Okay, sir. ఓకేనా? ఓకే, రైట్. సో జై, విన్సెంట్, అమ్మగారు అంత ఫైన్ కదా? ఓకే, రైట్. Yes, sir. రైట్. సో నెక్స్ట్ ఏంటంటే సరే ఇది డిస్కస్ చేస్తాం. మరి డాకర్ ఏంటి? మరి ఇప్పుడు డాకర్ ఎందుకు అవసరం మనకి? ఇప్పటికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే అమెజాన్లో కూడా ఇప్పుడే చూసాం. వాళ్ళు కూడా ఇంకా వర్చువల్ మిషన్సే వాడుతూ ఉన్నారు, ఫిజికల్ పార్టిషన్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇదే కాన్సెప్ట్ చాలా కంపెనీస్ ఇప్పుడు కూడా ఇదే వాడుతూ ఉంటాయి. సో క్లౌడ్లో కూడా చాలా మంది ఇవే వాడుతూ ఉంటారు. అయితే దీంతో పాటు మనకి డాకర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. దీన్ని మనము డాకర్ని ఏమంటామంటే కంటైనరైజేషన్ టూల్ అంటాం. సో డాకర్ ఒక మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి, అది రిజాల్వ్ చేస్తుంది. అంటే వర్చువల్ మిషన్కి ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. మీరు ఈ వర్చువల్ మిషన్ కాన్సెప్ట్కి ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. డాకర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ డాకర్ వర్చువల్ మిషన్ అనమాట. ఇంప్రూవ్మెంట్ ఏం చేసామంటే మీరు ఈ రెండు సైడ్ బై సైడ్ గమనిస్తే ఇక్కడ గెస్ట్ ఓఎస్ ఉంది. ప్రతి వర్చువల్ మిషన్లో ఒక గెస్ట్ ఓఎస్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు గెస్ట్ ఓఎస్ లేదు. ప్రతి దాంట్లో కూడా ప్రతి పార్టిషన్లో కూడా మనకు గెస్ట్ ఓఎస్ అనేది లేదు. ఇక్కడ ఉండేది, ఇక్కడ లేదు. అయితే మనకి వర్చువల్ మిషన్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గెస్ట్ ఓఎస్ ఆక్యుపైస్ స్పేస్ అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీకు 10 పార్టిషన్స్ ఉన్నాయి అనుకుందాం. 10 పార్టిషన్స్ ఆర్ దేర్. సో 10 పార్టిషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ టైం బీయింగ్ మీకు ఏమైనా నాయిస్ వస్తుందండి? బ్యాక్ ఎండ్ నుంచి నాయిస్ ఏమైనా వస్తుంది? వస్తుంది సార్. సారీ, వస్తుందా? వస్తుంది సార్. ఓకే. చాలా డిస్టర్బెన్స్గా ఉందా అది? హలో, చాలా డిస్టర్బెన్స్గా ఉందా? ఇబ్బందిగా ఉందా అది బాగా?
No problem, sir. రైట్ రైట్ పక్కన వుడ్ వర్క్ అవుతుంది, వాళ్ళ నేల్స్ యూస్ చేస్తున్నారు. రైట్ రైట్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పార్టీషన్లో కూడా విండోస్ ఓఎస్ ఉందనుకుందాం. విండోస్ ఓఎస్ నార్మల్గా మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇట్ విల్ కన్జ్యూమ్ అరౌండ్ 18 to 20 GB అండి స్పేస్. సో రౌండ్ ఫిగర్ కోసం 20 GB తీసుకుందాం. సో ఒక పార్టీషన్లో 20 GB విండోస్ ఉందండి. ఇలా 10 పార్టీషన్స్ ఉన్నాయి. 10 పార్టీషన్స్కి ప్రతి పార్టీషన్లో ఓఎస్ విండోసే ఉంది అనుకుంటే 20 GB ఇంటూ 10 పార్టీషన్స్ అంటే 200 GB. మనకు 200 GB ఓన్లీ ఓఎస్ కోసమే వాడుతున్నాం. బట్ నిజానికి మోస్ట్లీ జావా అప్లికేషన్స్ కావచ్చు, డాట్ నెట్ అప్లికేషన్స్ కావచ్చు, దే విల్ కన్జ్యూమ్ మ్యాక్సిమం 1 GB to 1.5 GB ఆర్ 2 GB అనుకోండి, కొద్దిసేపు రౌండ్ ఫిగర్ 2 GB అనుకోండి. సో 2 GB కంటే ఎక్కువ తీసుకో స్పేస్. జావా కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, యాంగులర్ అప్లికేషన్ కావచ్చు, రియాక్ట్ కావచ్చు, పైథాన్ కావచ్చు, అవి 1 to 2 GB మధ్యలోనే ఉంటాయి వాటి సైజ్. సో 10 పార్టీషన్స్లో 10 అప్లికేషన్స్ రన్ అవుతుంది అనుకుందాం. 10 అప్లికేషన్స్ ఒక్కొక్క పార్టీషన్లో రన్ అవుతుంది అనుకుందాం. అయితే ఆ 10 అప్లికేషన్స్ ఇంటూ 2 GB అనుకున్నా కూడా 20 GB మాత్రమే కన్జ్యూమ్ చేస్తున్నాయి. బట్ ఓఎస్ ఈస్ టేకింగ్ 200 GB. సో దీనివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఈస్ గోయింగ్ ఫర్ గెస్ట్ ఓఎస్. అందువల్ల డాకర్లు ఏం చేశారంటే టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్ గెస్ట్ ఓఎస్ని కంప్లీట్గా తీసేశారు వాళ్ళు. ఓకే, సో మరి గెస్ట్ ఓఎస్ లేకపోతే మరి ఎలా ఈ అప్లికేషన్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? వారికి ఓఎస్తో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తాయి? మరి గెస్ట్ ఓఎస్ ఎలా? అలాంటప్పుడు ఏం చేశారంటే డాకర్లో మనం హైపర్వైజర్ ప్లేస్లో డాకర్ ఇంజన్ అనే ఒక సాఫ్ట్వేర్ అండి ఇన్స్టాల్ చేస్తాం మనం. మీరు డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. మిషన్లో 2 కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. అందులో ఒకటి వచ్చేసి డాకర్ ఇంజన్ అనమాట, ఇంకోటి వచ్చేసి డాకర్ క్లయింట్ అంటాం. డాకర్ క్లయింట్ ఎందుకు వాడతాం అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ డాకర్ ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాం. డాకర్ ఇంజన్ లో ఇది డాకర్ ఇంజన్ ఏంటంటే ఇట్ విల్ మేనేజ్ ఆల్ దీస్ పార్టీషన్స్. అదొకటి. తర్వాత ఈ డాకర్ ఇంజన్ కంటైన్స్ ఇన్బిల్ట్ లైనెక్స్ ఓఎస్ అనమాట. మినీ ఇన్బిల్ట్ లైనెక్స్ ఓఎస్ ఇట్ విల్ కంటైన్. డాకర్ ఇంజన్లో లైనెక్స్ అనే ఓఎస్ ఉంటుంది. సో ఈ ఓఎస్ ఏం చేస్తుందంటే ఎలా అయితే ప్రతి మిషన్కి ఒక ఓఎస్ ఎలా అయితే అవసరం ఉందో, ఎందుకైతే ఉంటుందో గెస్ట్ ఓఎస్ ఎందుకు ఉంటుందండి? సపోజ్ ఈ అప్లికేషన్ ఒక ఫైల్ స్టోర్ చేయాలి, లేదా ఒక ఫైల్ని రీడ్ చేయాలి, ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కమ్యూనికేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ కదా. ఒక ఓఎస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు ఉంటుందండి? ఒక మిషన్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు ఉంటుందంటే యూజర్ చేసే యాక్టివిటీస్ని హార్డ్వేర్ వరకు తీసుకెళ్ళాలి, ఒక మెసేజ్ని తీసుకెళ్ళాలి హార్డ్వేర్ వరకు. సో మీకు మనకి హార్డ్వేర్ మధ్యలో ఓఎస్ ఉంటుందన్నమాట. సిమిలర్గా అప్లికేషన్స్కి హార్డ్వేర్ మధ్యలో కూడా ఓఎస్ఏ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఓఎస్ చేసే పని ఏంటి? ఒక మిడిల్ వేర్ లాగా ఉంటుంది అది మనకి హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వడానికి. మెయిన్ రీజన్ అదే కదా. అలాంటప్పుడు ప్రతి పార్టీషన్లో ఒక ఓఎస్ ఉండే అవసరం లేదు. డాకర్ ఇంజన్లో ఒక ఓఎస్ ఉంటుంది, అది చాలు. ఆ ఒక్క ఓఎస్ ఏం చేస్తుందంటే వీటికి ఎప్పుడైనా ఫైల్స్ కావాలనుకున్నప్పుడు ఆ రిక్వెస్ట్ ఈ డాకర్ ఇంజన్లో ఉన్న ఓఎస్కి వెళ్తుంది. ఓఎస్ ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కమ్యూనికేట్ చేసి వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అదొక రీజన్, అదొక టాస్క్. మల్టిపుల్ థింగ్స్ ద డాకర్ ఇంజిన్ విల్ డూ, నాట్ ఓన్లీ దిస్ వన్. మనకి ఒక ఓఎస్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అది డాకర్ ఇంజిన్ ఎలాగో చేస్తుంది. దాంతోపాటు ఇట్ విల్ డూ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. అవి ఏంటనేది మనం మెల్లిగా నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రై టు అండర్స్టాండ్ గెస్ట్ ఓఎస్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే డాకర్ ఇంజిన్ కంటైన్స్ లైనెక్స్ ఓఎస్, నాట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ ఓఎస్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్ ఓఎస్ కాదండి. దట్ లైనెక్స్ ఓఎస్ హ్యాస్ బీన్ ఓకే స్క్వీజ్డ్. దాన్ని ఎలా చేశారంటే దాంట్లో అవసరం ఉన్నంత వరకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏం అవసరమో అది మాత్రమే ఉంటుంది లైనెక్స్లో. సో ఆ లైనెక్స్ మాత్రం డాకర్ ఇంజిన్లో ఉంటుంది. సో మిగతాది నేను చెప్పిందంతా సేమ్. ఇది జావా అప్లికేషన్ అవ్వచ్చు, ఇది డాట్ నెట్ అప్లికేషన్ అవ్వచ్చు, బైనరీస్, లైబ్రరీస్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, నో చేంజ్ అట్ ఆల్. సో దట్ ఈస్ అ డాకర్ ఇంజిన్. సో మరి ఇంతవరకు మీకు అర్థమైందా? సో డాకర్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా ఇప్పుడు? రైట్. Yes, sir. అండ్ డాకర్ ఈ లైనెక్స్ మీకు విండోస్ అండ్ లైనెక్స్ మీకు తెలుసు. అయితే విండోస్ కంటే లైనెక్స్ ఈజ్ మోర్ బెటర్ అండి యాక్చువల్గా. నాట్ ఓన్లీ అబౌట్ వైరస్ అనేవి మనకి అటాక్ అవ్వవు లైనెక్స్ మిషన్స్లో, అదొకటి మెయిన్ రీజన్. అట్ ద సేమ్ టైమ్ లైనెక్స్ వెరీ ఎఫిషియంట్ ఇన్ మేనేజింగ్ ద రిసోర్సెస్ అనమాట. అంటే లైనెక్స్ ఏం చేస్తుందంటే సపోజ్ జావా ఉందనుకోండి, ఈ జావా అప్లికేషన్
సిపియూని ఎక్కువగా విండోస్లో అయితే ఇది జావా అప్లికేషన్ అనుకోండి, అది సిపియూని ఒక్కొక్కసారి 80% వాడేస్తుంది. బట్ అదే లైనక్స్లో అలా కాదు. అది ఏం చేస్తుందంటే ప్రతి అప్లికేషన్కి ఒక కోటా ఇస్తుంది అనమాట. కోటా. సో ఎలా ఉంటుందంటే ఇంతకంటే ఎక్కువ అది వాడకూడదు, రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. ఇట్ విల్ మేనేజ్ అనమాట. సో పొరపాటున అందుకని విండోస్ అప్లికేషన్స్ కొన్నిసార్లు చాలా మటుకు క్రాష్ అయిపోతూ ఉంటాయి. లైనక్స్లో అలా కాదు, ఎందుకంటే లైనక్స్ కంట్రోల్స్ ఎవ్రీ అప్లికేషన్. ఏదైనా అప్లికేషన్ కనుక పొరపాటున ఏదైనా రిసోర్స్ కావచ్చు, అది సిపియూ కావచ్చు, ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్క రిస్ట్రిక్షన్ మించి ఆ అప్లికేషన్స్ వాడుకోలేవు. ఆ విధంగా లైనక్స్ కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. సో వీటికి లైనక్స్లో ఏంటంటే మనకి చెప్పాలంటే మీకు చాలా రిసోర్స్ ఉంటాయండి. రిసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి? రిసోర్సెస్ ప్రాసెసెస్ ఉంటాయి. ప్రాసెసెస్ అంటే నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ అండి. ప్రోగ్రామ్స్ అవి రన్ అవుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ టాస్క్ మేనేజర్లోకి వెళ్తే టాస్క్ మేనేజర్లో ఇవన్నీ ప్రాసెసెసే కదా. చూడండి, ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు బ్రేవ్ రన్ అవుతుంది. బ్రేవ్కి సంబంధించిన ఇది ఒక ప్రోగ్రామ్, గూగుల్ క్రోమ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్, పవర్ పాయింట్ సంబంధించి ఒక ప్రోగ్రామ్, నోట్ ప్యాడ్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్. వీటిని మనం ప్రాసెసెస్ అంటాం. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్, బైనరీ ఫైల్స్. ఇవన్నీ కూడా బైనరీ ఫైల్స్. వీటిని మనం ప్రాసెసెస్ అంటాం. సో ఈ ప్రాసెసెస్ని లైనక్స్ మిషన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో లైక్ హార్డ్ డిస్క్ ఎంత వాడాలి, రైట్? హార్డ్ డిస్క్, నెట్వర్క్ డేటా ఎంత వాడచ్చు. సో ఇంకా చాలా ఉంటాయి. ప్రతి దానికి కూడా లైనక్స్లో ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రాసెస్ మేనేజ్ చేయడానికి ప్రాసెస్ మేనేజర్ ఉంటుంది. అలాగే నెట్వర్క్ మేనేజ్ చేయడానికి నెట్వర్క్ మేనేజర్ ఉంటుంది. సో స్టోరేజ్, సపోజ్ హార్డ్ డిస్క్ ఉంది, హార్డ్ డిస్క్ మేనేజ్ చేయడానికి, సో సపోజ్ ఏదైనా ప్రాసెస్, ఏదైనా అప్లికేషన్ ఎక్కువ హార్డ్ డిస్క్ వాడుతుంది, అది కనిపెట్టడానికి ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని స్టోరేజ్ మేనేజర్ అంటాం, రైట్? సో ఇలాగా ఫైల్ సిస్టమ్ మేనేజర్ అని, ఇలా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది లైనక్స్లో, రైట్? అయితే ఎలా కంట్రోల్ చేస్తుందంటే, మీరు లైనక్స్లో కంట్రోల్ గ్రూప్స్ అని ఉంటుందండి. కంట్రోల్ గ్రూప్స్ అంటాం, లేదా మనం షార్ట్గా సి గ్రూప్స్ అంటాం. ఇదేం చేస్తుంది? ఇట్ విల్ లిమిట్స్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ యూసేజ్ అనమాట. ఇట్ విల్ లిమిట్ ద అమౌంట్ ఆఫ్ resources to be used per process. సో ఈ సి గ్రూప్స్ అనే ఒక మళ్ళీ అది ఇంకొక ప్రోగ్రామ్ అండి లైనక్స్లో, అదొక ప్రోగ్రామ్. అదేం చేస్తుంది? ఇట్ విల్ లిమిట్ అనమాట. సో ఈ పైన రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి లిమిట్ చేస్తుంది. అవన్నీ ఒక అప్లికేషన్ ఎంత వాడాలి, ఎంత పర్సెంటేజ్ వాడాలి, దాన్ని మించితే ఎలా కంట్రోల్ చేయాలి, ఆ రిసోర్స్ అది కిల్ కూడా చేసేస్తుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువైతే కిల్ కూడా చేస్తుంది. ఏదైనా అప్లికేషన్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే కనుక దాన్ని కిల్ చేసేస్తుంది, రైట్? సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే, డాకర్ నేర్చుకోవడానికి ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాకర్ పెద్ద డిఫికల్ట్ కాన్సెప్ట్ ఏం కాదండి. జస్ట్ వర్చువల్ మిషన్ మీకు అర్థమైపోతే డాకర్ కూడా అంతే. కాకపోతే ఇక్కడ దీన్ని మనము లాజికల్ పార్టిషన్ అనేవాళ్ళం, తర్వాత దానికి మనం వర్చువల్ మిషన్ అంటాం. ఓకే, వర్చువల్ మిషన్ అంటాం. దీన్ని మనము పేరు మార్చాం అంతే. దీన్ని మనం వర్చువల్ మిషన్ అనమండి, దీన్ని మనం కంటైనర్ అంటాం. అంతే, సింపుల్. నేమ్ చేంజ్ అంతే. దీన్ని కూడా కంటైనర్, ఇది కూడా కంటైనర్. చూడండి, మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. అంటే మీ డాకర్ ఇంజన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ హైపర్వైజర్ ఏం చేసింది? హైపర్వైజర్ ఒక పార్టిషన్ని క్రియేట్ చేసింది, ఒక లాజికల్ పార్టిషన్ని క్రియేట్ చేసింది. సో ఆ స్పేస్ని బట్టి, అవైలబుల్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజ్ని బట్టి ఇట్ విల్ క్రియేట్ నంబర్ ఆఫ్ పార్టిషన్స్. అలాగే డాకర్ ఇంజన్ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్ విల్ ప్లేస్ మల్టిపుల్ రోల్స్. వన్ ఆఫ్ ద రోల్ ఐ జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్డ్. గెస్ట్ వైస్ ఏమైతే చేస్తుందో రెస్పాన్సిబిలిటీస్ అది ఎలాగో చేస్తుంది. దాంతోపాటు సేమ్ లైక్ హైపర్వైజర్ లాగా, హైపర్వైజర్ క్రియేట్స్ ఏ వర్చువల్ మిషన్, డాకర్ ఇంజన్ క్రియేట్స్ ఏ కంటైనర్. అంటే డాకర్ ఇంజన్ నోస్ హౌ టు క్రియేట్ ఏ కంటైనర్, రైట్? అయితే మీరు ఎప్పుడైతే డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నారో, డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయండి మిషన్లో. రెండు మిషన్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్లో
when we install Docker, two components will be created or installed. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏమంటాం అంటే డాకర్ క్లయింట్ అంటాం. రెండోది వచ్చేసి డాకర్ ఇంజిన్ అంటాం. దీనికి మల్టిపుల్ పేర్లు ఉన్నాయండి. డాకర్ ఇంజిన్ అంటాము, లేదా డాకర్ సర్వర్ అంటాం, లేదా డాకర్ డెమో అని కూడా అంటాం. సో మీరు డాకర్ ఇంజిన్ విన్నా, డాకర్ డెమో అని విన్నా, డాకర్ సర్వర్ అని విన్నా ఒకటే, అన్నీ ఒకటే. ఈ రెండు క్రియేట్ అవుతాయి. సో ఈ రెండు ఎందుకు వాడతాం, ఈ రెండు ఎందుకు ఉండాలి అంటే, సో మీరు డాకర్ ఇంజిన్కి చెప్తాం, డాకర్ ఇంజిన్కి మనం కమ్యూనికేట్ చేస్తాం. ఎలా అయితే మీరు అమెజాన్ క్లౌడ్, ఇప్పుడు చూడండి హైపర్వైజర్ అయితే పార్టిషన్ క్రియేట్ చేసింది. మరి గెస్ట్ ఓఎస్ ఏం కావాలి, మనకి గెస్ట్ ఓఎస్ కావాలి కదా. మరి గెస్ట్ ఓఎస్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేసాం, మనం ఇక్కడికి వెళ్ళి గెస్ట్ ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నాం, రైట్. అప్పుడు ఒక పార్టిషన్ క్రియేట్ అవుతుంది, మీకు ఒక పార్టిషన్ ఆల్రెడీ ఉంటుంది, ఆ పార్టిషన్ మీకు ఇస్తారు, అందులో ఈ గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ అయ్యి డిప్లాయ్ చేసేస్తాం, బాగానే ఉంది. మరి ఈ పిక్చర్లో నేనేం చెప్పాను, మరి ఇక్కడ ఎలా డాకర్ ఇంజిన్ ఉంది, మరి డాకర్ ఇంజిన్కి మనం చెప్పాలి, డాకర్ ఇంజిన్కి ఇట్ నోస్ హౌ టు క్రియేట్ ఏ పార్టిషన్ ఆర్ ఏ కంటైనర్. ఇట్ నోస్ హౌ టు క్రియేట్ ఏ కంటైనర్ ఆర్ పార్టిషన్ అన్న కంటైనర్ సేమ్ పేరు, కంటైనర్ అంటాం. సో ఇప్పటి నుంచి కంటైనర్ అంటాను. అయితే దీంట్లో ఏం ఇన్స్టాల్ చేయాలి, ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, దీంట్లో మీరు కావాలనుకుంటే ఉబంటు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో జావా అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏం కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మీరు అదే డాకర్ ఇంజిన్కి చెప్పాలి, ఈ కంటైనర్లో నాకు ఈ ప్రోగ్రామ్ కావాలి. సో అది మీకు మరి కావాలన్నప్పుడు అది ఎక్కడ తీసుకొస్తుంది. ఇక్కడ రెండు ఉన్నాయండి ఇంపార్టెంట్. ఒకటి మీకు గిటబ్ తెలుసు కదా, గిటబ్లో ఏముంటుందండి, డెవలపర్స్ రాసిన వాళ్ళు కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని వాళ్ళు గిట్ పుష్ అంటారు, ఆ కోడ్ గిటబ్లోకి వెళ్ళిపోతుంది, రైట్. వాళ్ళ ఫీచర్ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది, లేదా డెవలప్ బ్రాంచ్లోకి మర్చ్ చేసుకుంటారు, సంథింగ్ అక్కడ మొత్తానికి కోడ్ ఉంటుంది. మరి డాకర్ ఇంజిన్ ఇట్ నోస్ హౌ టు క్రియేట్ ఏ కంటైనర్. మరి కంటైనర్లో ఒక అప్లికేషన్ని ఇందులోకి ఇన్స్టాల్ చేయాలి, దాన్ని రన్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పార్టిషన్ ఉందండి, ఇక్కడ జావా అప్లికేషన్ రన్ అవుతుంది అని చెప్తున్నాను, ఇక్కడ ఈ యొక్క పార్టిషన్లో ఒక అప్లికేషన్ మనం రన్ చేయాలి అన్నప్పుడు డాకర్ ఇంజిన్కి చెప్పాలి ఆ అప్లికేషన్ ఏంటి అని చెప్తే అది ఇందులో ఆ అప్లికేషన్ దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీంట్లో రన్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మీరు కొత్త బ్రాండ్ న్యూ మిషన్ కొన్నారు, ఫిజికల్ మిషన్, దాంట్లో మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేశారు. ఓఎస్ ఇన్స్టాల్ చేయగానే అది రన్ అయిపోతుంది. ఎలా రన్ అవుతుంది అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి, దానికి కావాల్సిన అలాంటి వాతావరణం ఆ మిషన్లో ఉంది, అది రన్ అవుతుంది. అలాంటి వాతావరణమే ఈ కంటైనర్లో కూడా ఉంటుంది. సో ఇందులో కూడా మీరు జస్ట్ డాకర్ ఇంజిన్కి ఒకటే చెప్పాలి, ఏ అప్లికేషన్ మీకు దీంట్లోకి ఇన్స్టాల్ చేయాలి, అది ఇన్స్టాల్ చేసేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆ అప్లికేషన్ ఈ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. ఆ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయొచ్చు ఫ్రమ్ బ్రౌజర్. ఏ పనులైతే మనము ఇంతవరకు చేసామో, వర్చువల్ మిషన్స్లో ఏమైతే చేసామో, అది జావా అవ్వచ్చు, .NET అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనం ఇప్పుడు ఈ కంటైనర్ కూడా చేయొచ్చు. సో డాకర్ ఇంజిన్ గురించి చెప్తాం ఏమని, దిస్ ఇస్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది అది అది కూడా లైక్ గిటబ్ లాగానే మనకి డాకర్ హబ్ అని ఒకటి ఉంటుందండి. డాకర్ హబ్ ఎలా అయితే గిటబ్ ఉందో, గిటబ్ అనేది ఎలా అంటున్నామో, డాకర్ హబ్ అనేది ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఈ అప్లికేషన్ మనం ఏమంటామంటే ఇమేజెస్ అంటాం. మరి ఇమేజెస్ అంటే మీరు మళ్ళీ కొత్తగా ఏదో అనుకున్నారు, వెరీ సింపుల్. మనము ఆల్రెడీ చేసాం, మనము కస్టమ్ ఇమేజెస్ వర్క్ చేసాం, రైట్. మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం, దాన్ని మనం కస్టమ్ ఇమేజ్గా కన్వర్ట్ చేసాం. ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఇమేజెస్లో ఇక్కడ ఏఎంఎస్ పక్కన ఇక్కడ డిస్ప్లే అయ్యేవి. ఒక ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉండేవి, మీకు గుర్తుంటే కనుక. మనం ఏం చేసామంటే, మీకు గుర్తుంటే ఒకసారి మనం AWSలో చేసాం. AWSలో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, ఆ ఇన్స్టెన్స్లో అపాచీ ఇన్స్టాల్ చేసాం, తర్వాత ఒక వెబ్సైట్ డౌన్లోడ్ చేసాం, సంథింగ్ లైక్ ఫ్రీ CSSలోకి వెళ్ళి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం, ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే, ఆ అప్లికేషన్ని అది మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ ఇక్కడ రన్ అవుతున్నప్పుడు దాన్ని మనం
పబ్లిక్ ఐపీతో యాక్సెస్ చేస్తాం, అంతవరకు బాగానే ఉంది. తర్వాత అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేసాం. క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉండేదన్నమాట. ఇక్కడ ఇమేజ్ ఉండేది. తర్వాత ఏం చేసామండి మనము ఒక 10-20 సిస్టమ్, ఇది వెరీ జనరల్ అండి. మనం ఇమేజెస్ వాడుతూ ఉంటాం, రియల్ టైంలో కస్టమ్ ఇమేజ్ వాడుతూ ఉంటాం. ఎందుకు వాడుతూ ఉంటామంటే మీరు ఇమేజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక పేపర్ ఉంది, మెయిన్ పేపర్ ఒక డాక్యుమెంట్ ఉంది, రైట్? అది మీరు ఒక 20 కాపీస్ జిరాక్స్ తీసుకుంటారు, జిరాక్స్ సెంటర్లో 20 కాపీస్ జిరాక్స్ తీసుకుంటారు. అంటే ఒరిజినల్ కాపీ మీ దగ్గర ఉంది, దాని ద్వారా మీరు 20 కాపీస్ తీసుకుంటారు. ఆ 20 కాపీస్ మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తారు. మీ దగ్గర ఒరిజినల్ కాపీ అలాగే ఉంటుంది. మళ్ళీ ఎవరికి కావాలనుకుంటే మళ్ళీ ఒక 10 కాపీస్ జిరాక్స్ తీసుకుంటారు. అట్లాగే ఇది ఇమేజ్, ఇక్కడ ఒక కస్టమ్ ఇమేజ్ అనేది ఒక ఒరిజినల్ కాపీ లాగా అనమాట. సో ఎప్పుడైతే డెవలప్మెంట్ టీం వాళ్ళు మాకు ఒక 10 మిషన్స్ కావాలి, అందులో మా అప్లికేషన్ రన్ అవుతూ ఉండాలి అన్నారనుకోండి, ఈ ఇమేజ్లో వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది, ఆ ఇమేజ్లో ఉంటుంది. బట్ ఆ ఇమేజ్ రన్నింగ్ స్టేట్లో ఉండదండి. అది రన్నింగ్ స్టేట్లో ఉండదు, అది రన్ అవ్వాలి. ఇమేజ్ అనేది రన్ అవ్వాలి అంటే దాన్ని ఒక ఇన్స్టెన్స్లోనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ ఇమేజ్ని మనం ఇన్స్టెన్స్లోకి ఇన్స్టాల్ చేయాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ఇన్స్టెన్స్ ఉంది, లాంచ్ అంటున్నాను. లాంచ్ అన్నప్పుడు ఇక్కడ మీకు అమెజాన్ లైన్స్ కనబడుతుంది. ఓకే, ఇది ఎలా అంటే మీరు పెన్ డ్రైవ్ ఉంది, మీకు ఒక కొత్త మిషన్ కొన్నారు, ఒక పెన్ డ్రైవ్లో విండోస్ ఓఎస్ ఉంది. అది ఓఎస్ పెన్ డ్రైవ్లో ఉందండి, అది రన్ అవుతుందా? అది రన్ అవ్వట్లేదు. అంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే ఇమేజ్ అంటాం. ఇమేజ్, మీ పెన్ డ్రైవ్లో ఉన్నది ఇమేజ్. మీరు సాఫ్ట్వేర్ కూడా అంటారు దాన్ని, విండోస్ సాఫ్ట్వేర్ కూడా అంటారు, విండోస్ ఓఎస్ కూడా అంటారు, మల్టిపుల్ పేరు ఇమేజ్ కూడా అంటాం. అంటే ఏవైతే రన్నింగ్లో లేవో వాటిని మనం ఇమేజ్ అనొచ్చు, సాఫ్ట్వేర్ అనొచ్చు. అయితే పెన్ డ్రైవ్లో ఉన్నంత వరకు దాన్ని మనం ఇమేజ్ అనే అంటాం. ఎప్పుడైతే మీరు పెన్ డ్రైవ్ మీరు ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి దాన్ని మీరు ఆ ఓఎస్ని మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు ఆ మిషన్లో, అప్పుడు అది రన్నింగ్లో ఉంటుంది. అంటే ఆ మిషన్లో మీకు విండోస్ రన్నింగ్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ కంటైనర్లు కూడా ఇప్పుడు మనం డాకర్ ఇంజిన్ చెప్తాం, ఒక ఇమేజ్ ఉంది, డాకర్ హబ్లో ఒక ఇమేజ్ ఉంది, దాన్ని మీరు తీసుకొచ్చి ఈ కంటైనర్లో డిప్లాయ్ చేసి దాన్ని రన్ చేయండి అని చెప్తాం డాకర్ ఇంజిన్కి. అది ఏం చేస్తుంది, డాకర్ హబ్ కనెక్ట్ అయిపోయి మనం చెప్పిన ఇమేజ్ని తీసుకొచ్చేసి ఈ కంటైనర్లో దాన్ని డిప్లాయ్ చేసేసి దాన్ని రన్ చేసేస్తుంది, రైట్? మరి మీరు అదే పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ కొత్త మిషన్ కొన్నాడు, అతని దగ్గర ఓఎస్ లేదు, మీ దగ్గర ఉంది, మీరు పెన్ డ్రైవ్ ఆ మిషన్కి అటాచ్ చేసి మీరు అక్కడ కూడా మీరు విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు. అలాగే సేమ్ డాకర్ ఇంజిన్ చెప్తాం, ఇంకొక కంటైనర్ ఉంది, ఇందులో ఇంకొక అప్లికేషన్ ఉంది, అది కూడా డాకర్ హబ్లోనే ఉంది, దాని అప్లికేషన్ ఇమేజ్ పేరు ఇది అని చెప్తాం. అప్పుడు అది ఆ డాకర్ హబ్ కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ ఇమేజ్ని ఇందులోకి కాపీ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసేసి రన్ చేస్తూ ఉంటుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్. అంటే డాకర్ హబ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి డాకర్ హబ్ కూడా చూద్దాం. డాకర్ హబ్ అని టైప్ చేయండి, ఇది డాకర్ హబ్ అండి, hub.docker.com. ఓకేనా? నేను మీరు డాకర్ హబ్ అన్న వచ్చేస్తుంది. సరే, ఇలా కాపీ చేద్దాం. డాకర్ హబ్, మీరు దీన్ని ఈ వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేయండి. ఇది డాకర్ వెబ్సైట్ అండి. డెవలప్ ఫాస్టర్, రన్ ఎనీవేర్. డాకర్ హబ్ ఇస్ ద వరల్డ్స్ ఈజియెస్ట్ వే టు క్రియేట్, మేనేజ్ అండ్ డెలివర్ యువర్ టీమ్స్ కంటైనర్ అప్లికేషన్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ డాకర్ హబ్లో మీకు గిటబ్ ఉందండి. గిటబ్లో మీకు చాలా మంది కోడ్ అవైలబుల్ ఉంటుంది. గిటబ్లో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, గిటబ్లో చాలా మంది ఉంటాయి. ఎలా అయితే నాది ఉందో రిపాజిటరీ, అలాగే మీది ఉంటుంది, వేరే వాళ్ళు కూడా ఉంటుంది, అంతా పబ్లిక్ అనమాట. అట్లాగే డాకర్ హబ్లో కూడా మనకి కొన్ని ఇమేజెస్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా కేటగిరీస్. చూడండి, కేటగిరీస్, ఇవన్నీ కూడా కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, ఇవన్నీ కూడా ఇమేజెస్ అంటే ఇవి రన్నింగ్ స్టేట్లో లేవు. ఇవి రన్ అవ్వాలి అంటే మీరు వాటిని ఈ కంటైనర్లో డిప్లాయ్ చేయాలి. ఇట్ ఈస్ డన్ బై యువర్ డాకర్ ఇంజిన్. డాకర్ ఇంజిన్ చేస్తుంది. డాకర్ ఇంజిన్ చెప్తే చాలు. మీకు సపోజ్ మీకు MySQL ఇన్స్టాల్ చేయాలి, లేదా పోస్ట్గ్రెస్ చేయాలి, ఓకే, ఎంజిన్స్ చేయాలి, బిజీ బాక్స్, అల్పైన్, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇమేజెస్. గ్రాఫానా, ఇవన్నీ మీకు చేయాలి. ఇవన్నీ కూడా ఇమేజెస్. ఇవన్నీ ఉన్నవి, ఎగ్జిస్టింగే. కానీ డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోడ్ని వాళ్ళు ఇమేజ్గా కన్వర్ట్ చేసేసి వాళ్ళు ఏదైతే డాకర్ హబ్లో కోడ్ పుష్ చేస్తారో అట్లాగే డాకర్ హబ్లో వాళ్ళు రాసిన కోడ్ని ఇమేజ్గా కన్వర్ట్ చేసి ఆ ఇమేజెస్ని డాకర్ హబ్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే ఇది అమెజాన్ అండి. అమెజాన్లో ఇమేజ్ క్రియేట్ చేస్తే ఆ ఇమేజ్ ఎక్కడ స్టోర్ అవుతుందండి?
ఆ ఇమేజ్ మీ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్లో ఇమేజెస్ సెక్షన్లో ఏఎంఐస్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. బట్ డాకర్ ఇమేజెస్ అట్లా కాదు. ఈ ఇమేజెస్ ఏమో అమెజాన్లో చేసినవి ఇక్కడ ఉంటాయి. బట్ డాకర్ ఇమేజెస్ ఇక్కడ ఉండవు. డాకర్ ఇమేజెస్ ఇందులో ఈ డాకర్ హబ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం సైన్ ఇన్ అయ్యామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆల్రెడీ అకౌంట్ ఉంది. మేబీ చూద్దాం. మీరు అకౌంట్ ఒకటి మీరు సింపుల్ అండి. మీకు ఆల్రెడీ గిటబ్ అకౌంట్ ఉన్నా కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. నేను గిటబ్తో ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి గిటబ్ అకౌంట్ ఉంది కదా నాది. ఇదే అకౌంట్తో ఆల్రెడీ కుకీస్ ఉన్నట్టున్నాయండి. నేను ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాను. నా అకౌంట్ నేమ్ ఇదండి. ఓకే, మీకు అది గిటబ్ అయితే మీ ఫస్ట్ టైం అయితే మీకు అది అథెంటికేట్ అవ్వమంటుంది. మీరు అథెంటికేట్ అవ్వండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమో ఫస్ట్ ట్యాబ్ ఏమో ఎక్స్ప్లోర్ క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కూడా కనపడ్డాయి. ఫస్ట్ పేజ్ ఇందాక చూసిందే. అలాగే ఇది రిపాజిటరీస్. ఎలాగైతే మనం గిటబ్లో రిపాజిటరీస్ క్రియేట్ చేస్తామో చూడండి, ఇవన్నీ కూడా చూడండి పాపులర్ రిపాజిటరీస్ అంటున్నాం. ఈ రిపాజిటరీస్లో ఏముంటుంది, డాక్యుమెంట్స్, కోడ్ ఇవన్నీ ఉంటాయి. ఇదేమో గిటబ్ సంబంధించింది. డాకర్ హబ్లో కూడా సేమ్ టెర్మినాలజీ రిపాజిటరీస్ అనే వాడతాం. కాకపోతే ఇవి డాక్యుమెంట్స్ కావండి. ఇవన్నీ కూడా ఇమేజెస్ అంటే నథింగ్ బట్ మీ బైనరీ ఫైల్స్. ఓకే, కాకపోతే అవి రన్నింగ్ స్టేట్లో లేవు. ఓకే, అవి మీ పెన్ డ్రైవ్లో ఉన్నట్టు అనమాట. ఇది యాజ్ ఇఫ్ మీ పెన్ డ్రైవ్లో ఉన్న సాఫ్ట్వేర్స్ లాగా అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ ఇమేజెస్. సో అలాగా డెవలపర్స్ కూడా వాళ్ళ ఇమేజెస్ కంపెనీస్లో ఏంటంటే వాళ్ళ ఓన్ ప్రైవేట్, ఇది పబ్లిక్ అండి. ఎవరైనా మీరు కూడా వాడుకోవచ్చు. ఇది మీకు ఇస్తే మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ ఇచ్చాను, దీన్ని ప్రైవేట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రైవేట్ అన్నప్పుడు మనము ఎవరికి కనబడవు, అవి వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో ఇవన్నీ పబ్లిక్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇమేజెస్. ఈ లిస్ట్ ఇమేజెస్ కనబడుతున్నాయి కదా, ఇది సేమ్ యాజ్ ఇమేజెస్. ఇవే ఇమేజెస్. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది అమెజాన్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్, ఇదేమో డాకర్ హబ్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మనము ఏం చేస్తామంటే కొన్ని కమాండ్స్ నేర్చుకుంటాం. డాకర్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ద్వారా డాకర్ ఇంజిన్తో మనం మాట్లాడాలి. అంటే ఇందాక చెప్పాను కదా, డాకర్ క్లయింట్, డాకర్ ఇంజిన్ చెప్పాను కదా, ఇద్దరు కూడా మనం ఇవి రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి కావాల్సిన కమాండ్స్ మనం నేర్చుకుంటాం. ఈ డాకర్లో మనం నేర్చుకోవాల్సింది అదనమాట. సో ఒకటి వచ్చేసి మీ డాకర్ క్లయింట్ అండి, రెండోది వచ్చేసి మీ డాకర్ ఇంజిన్ ఆర్ సర్వర్. ఇది డాకర్ క్లయింట్. డాకర్ సర్వర్. సో ఈ డాకర్ సర్వర్ అనేది మన ఫిజికల్ మిషన్లో రన్ అవుతూ ఉంటుంది. రెండు కూడా యాక్చువల్గా. సో మీరు కమాండ్, మీరు ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు ఆ కమాండ్ విల్ గో టు యువర్ డాకర్ సర్వర్. ఓకే, ఒకటి మీ డాకర్ సర్వర్కి వెళ్తుంది. సో కమాండ్స్, సో మీరు ఈ కమాండ్స్ మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో మీరు ఈ డాకర్ సర్వర్తో మాట్లాడాలి అంటే యూ హ్యావ్ టు యూస్ డాకర్ క్లయింట్. డాకర్ క్లయింట్ అనేది రన్ అవుతూ ఉంటుంది, ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. అది రన్ అవుతున్నప్పుడు మీరు కమాండ్స్ ఏ కమాండ్ అయితే ఇస్తున్నారో ఆ కమాండ్ విల్ గో టు డాకర్ సర్వర్. డాకర్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ కావాలన్నప్పుడు డాకర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెర్చ్, ఇట్ విల్ గో టు డాకర్ హబ్. ఓకే, ఫస్ట్ టైం ఇట్ విల్ గో టు డాకర్ హబ్. ఇది డాకర్ హబ్ అలా వెబ్సైట్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా సాఫ్ట్వేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉబంటు ఇన్స్టాల్ చేయాలని ఉంది. నాకు ఉబంటు కావాలని చెప్తాను డాకర్ సర్వర్కి. సో డాకర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కనెక్ట్ టు డాకర్ హబ్. డాకర్ హబ్లో ఉబంటు ఇమేజ్ ఉందా చెక్ చేస్తుంది. ఉంది అనుకోండి, ఇట్ విల్ గెట్ దట్ ఉబంటు ఇమేజ్. ఒకసారి ఇమేజ్ వచ్చిన తర్వాత అది వెంటనే ఏం చేస్తుందంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేసేస్తుందండి. ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో ఆ ఉబంటు సాఫ్ట్వేర్ని ఏదైతే పుల్ చేసింది కదా డాకర్ హబ్ నుంచి, దాన్ని ఆ కంటైనర్లో ఇన్స్టాల్ చేసేస్తుంది. అప్పుడు రన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి కంటైనర్లో ఉబంటు ఇన్స్టాల్ అయ్యింది, రన్ అవుతున్నాక మనము ఈ కంటైనర్లో ఉన్న ఆ ఉబంటు మిషన్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి మనం ఏమైతే చేసామో ఇంతమంది వర్చువల్ మిషన్లో ఏవైతే టాస్క్ చేసామో ఒక ఉబంటు మిషన్లో అవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు. కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, వర్చువల్ మిషన్లో మనం వాడే ఉబంటు వేరు, ఈ కంటైనర్లో వాడుతున్న ఉబంటు వేరు. ఇవి అన్నీ కూడా మినీ వర్షన్స్. ఇప్పుడు చూడండి, ఒక వర్చువల్ మిషన్ ఉందండి. మనం ఏం చేసాం, వర్చువల్ మిషన్లో ఏం చేసామండి, ఉబంటు సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఇక్కడ ఉబంటు సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. లాంచ్ ఇన్స్టెన్స్ అంటారు. మీరు ఇక్కడ ఉబంటు తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుందండి, ఉబంటు నియర్లీ 4 GB స్పేస్ కావాలి దానికి. ఫుల్ ఫ్లెడ్జ్ ఉబంటు అనమాట, ఫుల్ ఫ్లెడ్జ్. బట్ ఉబంటు ఎందుకు వాడుతున్నాం మనం? ఎందుకు వాడుతున్నాం అంటే ఫర్ సో అండ్ సో రీజన్, మన అప్లికేషన్ ఉంది, జావా అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్కి ఒక ఓఎస్ కావాలి, అందుకని ఉబంటు వాడాం అనుకుందాం. కానీ మన జావా అప్లికేషన్కి ఆ ఉబంటు ఫుల్ ఫ్లెడ్జ్ ఉబంటు అవసరం లేదు దానికి యాక్చువల్గా జావా అప్లికేషన్కి. సో ఇది ఎంత స్పేస్ తీసుకుంటుంది? రఫ్లీ మనకి 8 GB ఇస్తున్నారు ఇక్కడ. బట్ 8 GBలో ఇట్ విల్ కన్జ్యూమ్ 4 to 4.5 GB ఓన్లీ ఓఎస్కే వెళ్ళిపోతుంది అనమాట, రైట్? బట్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ ఉబంటు ఓఎస్ అవసరం లేదు, ఎందుకంటే మన జావా అప్లికేషన్ రన్ అవ్వడానికి కంప్లీట్ ఉబంటు అవసరం లేదు. వెరీ మినిమల్ ఉబంటు చాలు, విచ్ విల్ హెల్ప్ టు రన్ దట్ అప్లికేషన్. ఆ జావా అప్లికేషన్ రన్ అవ్వడానికి కావలసిన ఓఎస్ ఉంటే చాలు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ అవసరం లేదు. సో మనకి డాకర్ హబ్లో మనకు కావాల్సిన ఉబంటు అయితే మనం ఉబంటు సెర్చ్ చేస్తాం చూడండి, ఉబంటు అని వచ్చింది ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. ఉబంటు చూడండి, ఉబంటు అండి, ఇది డాకర్ అఫీషియల్ ఇమేజ్ ఉబంటు అండి. ఓకే, ఉబంటు మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇట్ విల్ కన్జ్యూమ్ వెరీ లెస్ మెమరీ అనమాట. ఇట్ విల్ కన్జ్యూమ్ అరౌండ్ 600 MB to 800 MB, సమ్ టైమ్స్ 1 GB వరకు తీసుకుంటుంది, అంతకంటే తక్కువ తీసుకుంటుంది యాక్చువల్గా. సో వెరీ మినిమల్ ఉబంటు వర్షన్. ఈ ఉబంటు వేరు, ఈ ఉబంటు వేరు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఉబంటు, ఇది నాట్ ఫుల్ ఫ్లెడ్జ్. ఇట్స్ ఎ స్క్వీజ్డ్ వన్, ఇట్స్ ఎ రిఫైన్డ్ వన్. సో దీంట్లో ఎంత అవసరమో, ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఎంత అవసరమో అంతే ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ ఉబంటు వర్షన్స్ ఉంటాయి, రైట్? సో ఆల్రెడీ ఉబంటు ఓఎస్ గురించి, వాట్ ఈస్ ఉబంటు, సో ఇమేజ్లో ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ కూడా ఇందులో డిస్క్రిప్షన్ ఉంటుంది. దట్స్ ఆల్. సో మనము ఈ విధంగా మనం డాకర్ సర్వర్ చెప్తాం, ఉబంటు తీసుకొస్తాం. ఈ ఉబంటు ఒకసారి మనం హబ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ డాకర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ ఉబంటుని మన మిషన్లోనే, ఏదైతే మనము ఇక్కడ పిక్చర్లో ఏదైతే మిషన్ చూస్తున్నామో, ఈ ఫిజికల్ మిషన్లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదండి, ఇందులో హార్డ్ డిస్క్లో ఆ ఇమేజ్ని అది స్టోరేజ్ చేస్తుంది అనమాట. దీన్ని మనం ఇమేజ్ పూల్ అనవచ్చు, దీన్ని ఇమేజ్ పూల్ అంటాం. ఇమేజ్ పూల్ అంటే ఏంటంటే సో మల్టిపుల్ ఇమేజెస్ ఏవైతే ఇప్పుడు తీసుకొస్తాయి, ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడితే పూల్ అంటే లిస్ట్ ఆఫ్ ఇమేజ్ పూల్ అనొచ్చు, లేదా కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ అనొచ్చు. ఇమేజ్ పూల్ అంటాం. అంటే ఒకసారి ఉబంటుకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని ఈ పూల్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఉబంటు ఇమేజ్ ఉంటుంది అనమాట, ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అప్లికేషన్కి ఉబంటు కావాలి. సో మళ్ళీ మనం డాకర్ క్లయింట్ వాడి వి వాంట్ ఉబంటు ఇమేజ్ అన్నప్పుడు అది ఏం చేస్తుందంటే, ఈసారి ఫస్ట్ బిఫోర్ ఇట్ కనెక్టింగ్ టు డాకర్ హబ్, ఇట్ విల్ ఆల్వేస్ చెక్ ద లోకల్ ఇమేజ్ పూల్. ఒక ఉబంటు ఇమేజ్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ గో టు డాకర్ హబ్, ఇట్ వోంట్ గో దేర్, ఇట్ విల్ యూజ్ దిస్ ఇమేజ్, ఎగ్జిస్టింగ్ ఇమేజ్. లేదు వీళ్ళకి ఉబంటులోనే వేరే వర్షన్ కావాలి, ఇది 20 వర్షన్, వాళ్ళకి 18 వర్షన్ కావాలి, దెన్ ఇట్ గో టు డాకర్ హబ్. అప్పుడు ఇట్ విల్ పుల్ డాకర్ ఇమేజ్ ఆఫ్ వర్షన్ 18 or 20. సో ఇంకా దీన్ని మనం ఎలాబొరేట్గా రేపు డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ మీకు ఇంత అర్థమైతే చాలు. ఓకే, ఇది చాలా బేసిక్స్ అండి. సో ఇంతే, మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అవసరం ఏం లేదు. మీరు డాకర్లో ఏం చేస్తాము అంటే ఏం చేయము, మనం కమాండ్స్ నేర్చుకుంటాం, ఒక డాకర్ సర్వర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలని నేర్చుకుంటాం. యాక్చువల్గా రియల్ టైంలో మనము ఇండివిజువల్గా డాకర్ని వాడము, మనం వాడేదంతా కుబర్నెటిస్ వాడతాం. మన రియల్ టైంలో కుబర్నెటిసే వాడతాం, డాకర్ని వాడము. ఇక్కడ ఈ పిక్చర్లో నేను కుబర్నెటిస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు డాకర్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ పిక్చర్లో చూస్తే ఇక్కడ కనబడుతుంది పిక్చర్లో. అంటే డాకర్ ఒక చిన్న పార్ట్ మాత్రమే కుబర్నెటిస్లో. మనము రియల్ టైంలో మనం వాడేది కుబర్నెటిస్, మన రియల్ టైంలో డాకర్ మీద వర్క్ చేయం. కాకపోతే మీరు డాకర్ నేర్చుకోవాలి. డాకర్లో ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి, ఏం జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అది మీకు అర్థం కావాలి. కాబట్టి మీరు డాకర్ బాగా అర్థం చేసుకుంటే మీరు కుబర్నెటిస్లో ప్రాపర్గా పని చేయగలుగుతారు. సో డాకర్ అనేది ఒక కాంపోనెంట్ మాత్రమే, కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్లో ఒక కాంపోనెంట్ మాత్రమే. మనం ప్రజెంట్ డాకర్ గురించి నేర్చుకుంటున్నాం. సో డాకర్ నేర్చుకున్నాక రియల్ టైంలో మీరు డాకర్ మీద చేస్తామా? నో, మన రియల్ టైంలో డాకర్ మీద చేయము. రియల్ టైంలో కుబర్నెటిస్ మీద అనే ఒక టూల్ మీద పని చేస్తాం. సో కాబట్టి మరి డాకర్లో మరి ఏం చేయబోతున్నామంటే, డాకర్లో ఇందాక చెప్పినట్టుగా
డాకర్ క్లయింట్ అండ్ డాకర్ సర్వర్ రెండు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, ఆ కమాండ్స్ రకరకాల కమాండ్స్ ఏంటి, ఓకే, డాకర్ ఫైల్ అంటే ఏంటి, ఇమేజ్ అంటే ఏంటి, ఒక ఇమేజ్ మనం ఓన్గా ఎలా క్రియేట్ చేయగలం. నేను మీకు ఇందాక చెప్పాను డెవలపర్స్ ఇమేజెస్ రిపాజిటరీలో స్టోర్ చేస్తారని చెప్పాను. ఎలా చేస్తారు, ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తారు అసలు, ఓకే. ఇక్కడ మన రిపాజిటరీ ఉంటుంది, ఓకే, ఇది మన రిపాజిటరీ, ఇక్కడ రకరకాల ఇమేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఇమేజెస్, సరే బాగానే ఉంది, ఎలా క్రియేట్ అయ్యాయి ఇవి మన డాకర్ ఇంజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. మన డాకర్ ఇంజన్కి మనం కమాండ్స్ ఉంటాయి, వాటి ద్వారా క్రియేట్ చేస్తాం, డాకర్ కమాండ్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత డాకర్ హబ్లోకి ఎలా మూవ్ చేస్తాం, మీకు గిట్ కమాండ్స్ తెలుసు కదా, గిట్ కమాండ్స్ మనం కోడ్ని ఎలా పుష్ చేస్తాం, ఎలా పుల్ చేస్తాం, ఇక్కడ కూడా అలాంటి కమాండ్స్ ఉంటాయి. డాకర్ పుల్, డాకర్ పుష్ అని కమాండ్స్ ఉంటాయి. దీని ద్వారా మనం ఇమేజెస్ పుష్ చేయడం జరుగుతూ ఉంటుంది, తర్వాత పుల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ నాకు ఇమేజ్ కావాలి, దెన్ క్లిక్ చేయండి, మీకు ఇక్కడ మీకు కమాండ్ ఇస్తుంది అది, ఓకే, మీరు దాన్ని పుల్ చేయమని చెప్తుంది అనమాట, డాకర్ పుల్. సో లేటెస్ట్ కమాండ్ ఏంటి ఇక్కడ, ఇక్కడ చూడండి డాకర్ పుష్, ఇది టు పుష్ ఏ న్యూ ట్యాగ్ టు దిస్ డిపాజిట్. ఒకవేళ మీరు కొత్తది పుష్ అంటే డాకర్ పుష్ అంటాం, మీరు ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం పుల్ చేసుకుంటాం, డాకర్ పుల్ అంటాం, ఓకే. సో అవన్నీ కూడా రేపు చూద్దాం. ఇక్కడ ట్యాగ్స్లో మనం డాకర్ పుల్ అంటున్నాం, అండ్ మన ఇమేజ్ పేరేంటి, వెబ్ 100. ఇక్కడ ఇంకొక ఇమేజ్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ జియోమార్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జియోమార్ట్, దీన్ని పుల్ చేయాలంటే నేనేం చేస్తాను, డాకర్ పుల్ మదన్ డెవాప్స్. ఇది ఏంటంటే మదన్ డెవాప్స్ మళ్ళీ వస్తుంది, ఇది మన అకౌంట్ పేరు, ఖచ్చితంగా మన అకౌంట్ పేరు అనేది ఉండాలి, తర్వాత పుల్, ఎలా అయితే గిట్ పుల్ అంటామో, గిట్ పుల్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే అనమాట. గిట్ పుల్ అంటే కోడ్ మనకి ఎలా అయితే పుల్ అవుతుందో అలాగే ఇది కూడా. సో జియోమార్ట్ అనే ఒక అప్లికేషన్ని పుల్ చేస్తున్నాను, ఇలా మనం చేస్తాం. ఇవన్నీ కూడా మనం చూద్దాం, స్టెప్ బై స్టెప్ స్లోలీ నేర్చుకుందాం. జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఓకే. ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా మీకు? No, sir. రైట్ అండి, ఇంకా మిగతా వాళ్ళకి No, sir. రైట్, ఈజీగా ఉంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, సింపుల్గా ఉంది కదా కాన్సెప్ట్స్ అన్నీ కూడా. Okay, sir. బాగా రైట్, రేపు కనెక్ట్ అవుతాం, రేపటి నుంచి ప్రాక్టికల్ చేద్దాం. సో బేసిక్స్ మర్చిపోకూడదు. నేను ఇవాళంతా మీకు టైం ఎందుకు స్పెండ్ చేస్తానంటే ఈ బేసిక్స్, సడన్గా నేను కంటైనర్ అంటే ఏంటి కంటైనర్ అనే క్వశ్చన్ మాకు రావద్దు, నేను ఇమేజ్ అనగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకని వాళ్ళంతా టైం అంతా దీని మీదే పెట్టాను. నేను ఇమేజ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కంటైనర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, డాకర్ ఇంజిన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, డాకర్ క్లయింట్ రిలేషన్షిప్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అసలు పర్పస్ ఏంటో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పర్పస్ మర్చిపోకండి, ఎందుకు వాడుతున్నాం, ఇది ఇంపార్టెంట్. ఇవి వినడానికి సింపుల్గా ఉన్నాయి, అర్థం చేసుకోండి. రేపటి నుంచి ప్రాక్టికల్ చేద్దాం. ప్రాక్టికల్స్లో మళ్ళీ ఎందుకు డాకర్ అని చెప్పాను కాబట్టి బెటర్ మీరు ఒకసారి రికార్డింగ్ మళ్ళీ వినండి. ఒకవేళ డౌట్గా ఉంటే, పర్పస్ అయితే ఒకటే అండి, అప్లికేషన్ డిప్లాయ్ చేయడమే మన పర్పస్. డాకర్ పర్పస్ అదే పర్పస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత బాగా వాడుకోవాలి అనేది మెయిన్ పర్పస్. ఇంతకుముందు వర్చువల్ మిషన్స్ లేనప్పుడు ఒక్కొక్క ఫిజికల్ మిషన్, ఒక్కొక్క సాఫ్ట్వేర్, ఒక్కొక్క అప్లికేషన్ ఉండేది. ఇప్పుడు డాకర్ వర్చువల్ మిషన్ వచ్చాక సింగిల్ మిషన్లోనే 10-20 పార్టిషన్ చేసేవాళ్ళం. డాకర్ వచ్చిన తర్వాత మనము 10-20 కాదండి, మనం ఈజీగా 50 నుంచి 60, 70, 100 కూడా కంటైనర్స్ క్రియేట్ చేయగలం ఒకే మిషన్లో. అంటే వర్చువల్ మిషన్లో అజ్యూమ్ 20 పార్టిషన్స్ ఉన్నాయంటే 20 డిఫరెంట్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయొచ్చు, లేదా 20 సేమ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయొచ్చు ఒకే మిషన్లో. ఇప్పుడు డాకర్ వచ్చిన తర్వాత సిన్స్ గెస్ట్ వైస్ లేదు కాబట్టి మనకి మోర్ స్పేస్ మిగిలింది కాబట్టి మనకి మోర్ కంటైనర్స్ క్రియేట్ చేయగలుగుతాం. ఇక్కడ 20 చేయగలిగితే ఇక్కడ ఈజీగా 60 to 80 చేయగలుగుతాం. అంటే 60-70 డిఫరెంట్ ఆర్ సిమిలర్ అప్లికేషన్స్ని మనం ఒక సింగిల్ మిషన్లో చేయగలుగుతాం. దీనివల్ల కంపెనీస్కి చాలా బెనిఫిట్. లేకపోతే ఒకవేళ వాళ్ళు ఈ కాన్సెప్ట్ వాడకపోతే వాళ్ళకి 80 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, 80 ఎందుకంటే అమెజాన్ వెబ్సైట్ ఉంది, అమెజాన్ అప్లికేషన్ అనేది ఒకే సింగిల్ మిషన్లో రన్ అవ్వదు, మీకు తెలుసు కదా. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యాక్సెసింగ్ దట్ అప్లికేషన్, అందుకని అప్లికేషన్ షుడ్ బి రన్నింగ్ ఇన్ మల్టిపుల్ సర్వర్స్. అలా అని చెప్పేసి మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ వాడతారా? నో, వాళ్ళు మల్టిపుల్
వర్చువల్ మిషన్స్ వాడతారు. అంటే ఇక్కడ ఫిజికల్ మిషన్, ఇక్కడ ఈ ఫిజికల్ మిషన్ 20 వర్చువల్ మిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 20లో కూడా ఆ అమెజాన్ అప్లికేషన్ 20లో కూడా అదే రన్ అవుతూ ఉండొచ్చు. ఒకటే ఫిజికల్ మిషన్లో 20 ఇన్స్టెన్సెస్ ఆఫ్ సేమ్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్. సిమిలర్గానే మనకి సపోజ్ ఇదే డాకర్ లేదనుకోండి, వాళ్ళకి 100 ఇన్స్టెన్సెస్ రన్ అవ్వాలి ఆఫ్ సేమ్ అప్లికేషన్. అప్పుడు ఇలాంటి మిషన్స్ వాళ్ళు ఒక 4 to 5 కావాలి. వాళ్ళు 4 to 5 ఫిజికల్ మిషన్స్ కొనాలి. వాళ్ళు కొన్నాక ఒక్కొక్క ఫిజికల్ మిషన్లో వాళ్ళు 15-20 పార్టిషన్స్ క్రియేట్ చేయాలి. అన్నిట్లోనూ అమెజాన్ అప్లికేషన్ రన్ చేయగలగాలి. కాకపోతే ఇప్పుడు డాకర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకే మిషన్ చాలు. 100 అప్లికేషన్స్ ఈజీగా రన్ అవుతాయి. సేమ్ అప్లికేషన్ 100 కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. సేమ్ అప్లికేషన్ అంటే ఒకటే ఫిజికల్ మిషన్తో వాళ్ళ వర్క్ అయిపోయింది. అంటే ఇక్కడ వాళ్ళకి ఈజీగా 4 to 5 ఎక్స్ట్రా మిషన్స్ కొనే అవసరం వాళ్ళకి రాలేదు. దీనివల్ల కంపెనీస్కి బెనిఫిట్. అందుకని చాలామంది కంపెనీస్ డెవాప్స్ విత్ కుబర్నెటిస్ అడుగుతూ ఉంటాయి. వాళ్ళకి మోర్ డిమాండ్ ఉంది. రైట్. మీరు రియల్ టైంలో మీరు ఈ కోర్స్ అయిన తర్వాత మీరు కుబర్నెటిస్ అండ్ డాకర్ మీద వర్క్ రావచ్చు, డిపెండ్స్ అండి. లేదా ఓన్లీ జెంకిన్స్ టెరాఫార్మ్ మీద వర్క్ రావచ్చు, లేదా ఓన్లీ ఆన్సిబుల్ మీద వర్క్ రావచ్చు. వీ డోంట్ నో, రైట్? బట్ వీఆర్ లెర్నింగ్ ఆల్ దిస్. ఓకే, ఐ విల్ ఎండ్ టుడే అండి. విల్ మీట్ టుమారో at సేమ్ టైమ్ at 10:30. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టైం. టేక్ కేర్. అండ్ వంశీ అండ్ విన్సెంట్ విల్ కనెక్ట్ ఇన్ ద ఈవినింగ్ at 6 o'clock. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్.